డిసెంబర్ 4వ తేదీన సంధ్య 70mm థియేటర్‌లో 'పుష్ప టు ది రూల్' సినిమా ప్రీమియర్ షో అయితే వేయడం జరిగింది. ఈ ప్రీమియర్ షోలో అభిమానులందరూ గూడా సినిమా చూడ్డానికి ఆల్రెడీ హడావిడి చేస్తుంటే, ఆ హడావిడి గాని, ఆ ప్రీమియర్ షో గాని అభిమానులతో కలిసి చూడాలి అనుకున్న అల్లు అర్జున్ అక్కడికి రావడం జరిగింది. 9:30 అరౌండ్ ఆ టైంలో జరిగే షోకి అల్లు అర్జున్ రావాలనుకోవడము, దానికి సంబంధించి పబ్లిక్ అందరూ గూడా, ఫ్యాన్స్ అందరూ గూడా అల్లు అర్జున్ చూడాలని చెప్పేసి అక్కడే గుమిగూడడం. ఈ ఘటనలో అనుకోకుండా రేవతి అనే మహిళ, ఆమెతో పాటు శ్రీతేజ్ తన కుమారుడు, చిన్న వయసులో ఉన్నటువంటి కుమారుడు, వీళ్ళు గూడా అల్లు అర్జున్‌ని చూద్దామని చెప్పేసి పరిగెడుతున్న క్రమంలో తొక్కిసలాట జరిగిందనమాట. తొక్కిసలాటలో వీళ్ళిద్దరూ గూడా గాయాల పాలయ్యారు. అందులో రేవతి అనే మహిళ అనుకోని విధంగా అవాంఛనీయంగా తను మరణించడం జరిగింది. అయితే ఈ చిన్న బాబు ఎవరైతే ఉన్నారో శ్రీతేజ్, ఆ తొక్కిసలాటలో తనకి కొన్ని గాయాలైతే అయినాయి. వీటన్నిటికీ కారణం అల్లు అర్జునే అని అందరూ కూడా ఆరోపించడం జరిగింది. కానీ వాస్తవానికి అది అనుకోకుండా జరిగిన సంఘటన, ఎవరు కూడా ఊహించలేదు. వాస్తవానికి అక్కడ పోలీస్ కానీ వీళ్ళందరూ కూడా బందోబస్తు చాలా తక్కువగా ఉండింది. సంధ్య 70mm థియేటర్ కూడా సినిమా రిలీజ్ ప్రీమియర్ షో కన్నా 2 days ముందు నుంచే కూడా బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ కూడా అక్కడ బందోబస్తు చాలా తక్కువ ఉండటం వల్ల ఇటువంటి తోపులాటలు, తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయని చెప్పేసి వాస్తవాలు అయితే బయటపడ్డాయి. ఇదంతా ఒక లెక్క అయితే, అసలు అల్లు అర్జున్ ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత తన ప్రమేయం ఏమీ లేకపోయినా, తను డైరెక్ట్‌గా ఎటువంటి నష్టం చేకూర్చకపోయినప్పటికీ కూడా ఆ రేవతి అనే మహిళ వాళ్ళ కుటుంబానికి, చనిపోయినందుకు తనకి, అలాగే వాళ్ళ కుమారుడికి, వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తామని చెప్పేసి, ఎమోషనల్‌గా కూడా మోటివేట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. పోయిన నష్టాన్ని ఎలాగో భర్తీ చేయలేము, అది అనుకోకుండా జరిగింది. బట్ అయినప్పటికీ కూడా తన సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో జరిగినందుకు అల్లు అర్జున్ పెద్ద మనసు చేసుకొని 25 లక్షలు ఇవ్వడం కూడా జరిగింది. 25 లక్షలతో పాటు ఇదే కాకుండా ఆ శ్రీతేజ్ బాలుడికి ఏదైతే చికిత్స జరుగుతుందో దానికి సంబంధించి, ట్రీట్మెంట్‌కి సంబంధించి ఫుల్ మొత్తం కూడా అల్లు అర్జునే చూసుకుంటా అని మొత్తం మీడియా ముఖంగా కూడా ప్రమాణం చేసినట్టు తెలిసిందే మనకి. ఇచ్చిన మాట ప్రకారం అల్లు అర్జున్ ప్రతి ఇంచు కూడా బాలుడి గురించి చూసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే దాదాపు ఆల్మోస్ట్ 15-20 lakhs ఖర్చు అయినట్టు తెలుస్తుంది. బాబు కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇంజెక్షన్స్‌కి గానీ, కాకపోతే ట్రీట్మెంట్‌కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏవి తీసుకురావాలన్నా అవన్నీ కూడా సింగపూర్ నుంచి తెప్పిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇవన్నీ చేస్తూ కూడా అల్లు అర్జున్ ఎటువంటి పబ్లిసిటీ చేసుకోకపోవడం, చాలా సైలెంట్‌గా చేయడం జరుగుతుంది. నిజంగా పబ్లిసిటీ కోసమే చేయాలి అని అనుకుంటే ఒక్క పోస్ట్ పెట్టి, కానీ ఇంకేదన్నా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికెళ్ళి ఫోటో పెట్టి, వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కలిసి ఇంకేదన్నా క్రియేట్ చేయాలనుకుంటే చాలా హైప్ క్రియేట్ చేయొచ్చు. వాస్తవానికి అసలు అల్లు అర్జున్ లాంటి నేషనల్ అవార్డ్ పొందినటువంటి యాక్టర్ ప్రత్యేకంగా పబ్లిసిటీ కోసం ట్రై చేయాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ అతనికి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి, అంతమంది ఎక్కువ మంది ప్రజలందరూ కూడా, ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్స్ దగ్గరికి, అల్లు అర్జున్ ఉన్న దగ్గరికి వస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో అటువంటి వ్యక్తి ప్రత్యేకంగా పబ్లిసిటీ చేసుకోకుండా సైలెంట్‌గా ఆ బాబుకి, వాళ్ళ ఫ్యామిలీకి అండగా నిలుస్తున్నారు. ఇవన్నీ ఒక లెక్క అయితే, అల్లు అర్జున్ మీద కేసు ఇష్యూ కోసం అని చెప్పేసి విచారణ కోసం ఎప్పుడైతే తీసుకెళ్లారో, అప్పుడు రేవతి భర్త ఎవరైతే ఉన్నారో తను కేసు వెనక్కి తీసుకుంటున్నాను, అసలు నాకు కేసు పెట్టే ఉద్దేశమే లేదు అని అంత స్పష్టంగా మీడియా అందరి ముందు కూడా ఆయన సభాముఖంగా చెప్పారు అని అంటేనే అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ నిజంగా ఎంత జెన్యూన్‌గా, ఎంత హానెస్ట్‌గా వాళ్ళ ఫ్యామిలీకి ఎంత అండగా నిలుస్తున్నారో. ప్రతి చోట తను పోస్ట్ పెట్టినా, ట్విట్టర్ పెట్టినా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎటువంటి సోషల్ మీడియా ముందుకొస్తే ఖచ్చితంగా 'పుష్ప 2' మూవీ కన్నా, ఆ మూవీ సక్సెస్ కన్నా కూడా ఎక్కువగా శ్రీతేజ్ గురించి, వాళ్ళ కుటుంబం గురించే ఎక్కువగా మాట్లాడుతూ ప్రతిసారి తను క్షమాపణ కోరుతున్నారు. అంటే తను ప్రత్యక్షంగా దానికి కారణం అవ్వనప్పటికీ కూడా తనకి క్షమాపణ కోరడం, అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ ఫ్యామిలీని చూసుకోవడం, ఇవన్నీ అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి శ్రీతేజ్ పరిస్థితి అయితే కోలుకుంటున్నట్టుగా కూడా మనకు సమాచారం అందింది. ఇంకెటువంటి సహాయం అయినా సరే చేయడానికి అని చెప్పేసి అల్లు అర్జున్ వెనకాడకుండా ముందు ఉంటాము. ఆ 'పుష్ప 2' టీమ్ అయినా సరే, నేను పర్సనల్‌గా అయినా సరే ఖచ్చితంగా నేను తోడుంటా అని చెప్పేసి అయితే మనకు మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన ప్రకారమే తీర్చుకుంటున్నారు. అండ్ అల్లు అర్జున్ ఈ ఇష్యూస్, కేసు వీటన్నిటి తర్వాత పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చి అల్లు అర్జున్‌ని కలుస్తున్నారు అంటే, అందరూ ఏదో సింపతి కోసమో ఇక్కడ కలుస్తున్నట్టు మనకు ఎక్కడ అనిపించలేదు. అల్లు అర్జున్ మీద ఉన్న రెస్పెక్ట్, ప్రతి ఒక్కరికి తన వ్యక్తిత్వం మీద ఉన్నటువంటి అనుభూతి గాని, ఆ నమ్మకం గాని, ఇవన్నీ కూడా వాళ్ళందరికీ ఎంత బాగా ఉంది, అసలు ఆ బాండింగ్ ఎంత బాగా ఉంది. అనవసరంగా
అనవసరంగా మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ అని ఇట్లా డివైడ్ చేసి అందరూ కూడా క్రియేట్ చేస్తున్న వార్స్ అన్నీ కూడా అవన్నీ సెపరేట్, అసలు సంబంధమే లేదు. ఫ్యామిలీ అంతా ఒకటే అనేది కూడా మనకు చాలా ఈ సందర్భంగా తెలిసింది మనకి. ఈ సందర్భంగా ఫ్యామిలీస్ అన్నీ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అల్లు అర్జున్ వ్యక్తిత్వం కూడా మనకు తెలుస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం నిల్చుంటున్నారు. తను చేయని తప్పుకి కూడా అవమానాలు కానీ, ఆరోపణలను కూడా తట్టుకొని ఖచ్చితంగా ఫ్యామిలీకి అండగా నిలుస్తామని చెప్తున్నారు. ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఈ సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా పెద్దలందరూ కూడా అల్లు అర్జున్‌ని కలిసి ఎళ్ళడం ద్వారా మనకేం తెలుస్తుంది అనంటే, అల్లు అర్జున్ అనే వ్యక్తి చాలా వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అండ్ నమ్మకస్తుడు. అలాగే ఇటువంటి తప్పు ఆలోచనలు గాని, తప్పుడు పనులు చేయరు అనే నమ్మకంతో, ఆ నమ్మకాన్ని మేము నమ్ముతున్నాము అనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరు వచ్చి పలకరించి వెళ్ళడం అయితే జరిగింది. మనం అన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో చిటికెలో వైరల్ అయిపోతే ఆ వైరల్ వీడియోస్ అన్నీ మనం కూడా చూస్తున్నాం. మరి ఇటువంటి సిట్యుయేషన్‌లో అల్లు అర్జున్ సహకరిస్తున్నటువంటి ఆ కుటుంబం వెంటనే కోలుకోవాలని చెప్పేసి, శ్రీతేజ్‌కి కూడా వెంటనే నయమైపోవాలని కూడా మనం ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం టీఎఫ్‌పీసీని చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ భవ్య సైనింగ్ ఆఫ్.